ఈరోజు ఒక కొత్త వీడియో తీద్దామని ఆదిబాట్లో వచ్చినామమ్మ. ఆదిబాట్లో వచ్చినాక చూసుకున్నా ఈ చిన్న స్క్రూ మర్చిపోయినా గోప్రోది. మళ్ళీ ఇంటికి పోయినా 10 కిలోమీటర్లు, మళ్ళీ 10 కిలోమీటర్లు పోయి మళ్ళీ 10 కిలోమీటర్లు వచ్చిన, 20 కిలోమీటర్లు అయిపోయింది. ఛార్జింగ్ చూస్తే లేదు. అయితే ఛార్జింగ్ ఎక్కిస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఇంకా 80 అవుతుంది, 80 అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయినాక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం వీడియో. అక్కడికి వెళ్ళినాక చెప్తాను నేను ఏంది వీడియో అని చెప్పి. హాయ్ మామ, వచ్చేసిన నేను ఆదిబట్ల అవుటర్ రింగ్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్కి వచ్చిన. ఇవాళ మన వీడియో ఏంటంటే ఓఆర్ఆర్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాం మన ఏతర్ మీద సర్వీస్ రోడ్లో. ఇది వచ్చేసి మన ఆదిబట్ల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ చూపిస్తా ఒకసారి. అటు వెళ్తే తిక్కు కూడా, నెక్స్ట్ ఇటు వెళ్తే బొంగళూరు గేట్ చూద్దాం. మన వెహికల్ వచ్చేసి చూపిస్తాం, ఛార్జింగ్ చూపిస్తాము. ఛార్జింగ్ 78 ఉంది మామ, 84 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి. ఒక 50-60 అట్లా వెళ్దాం మనం. ఓకే మామ, మనం ఇప్పుడు గోప్రో వ్యూలోకి వచ్చేసినాం. మన బండి చూసుకుందాం ఒక్కసారి. ఇది టైం వచ్చేసి 11:48 అవుతుంది. బండి వచ్చేసి ట్రిప్ చేసేద్దాం. ఓడోమీటర్ వచ్చేసి 26,222 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం రైడ్ అయిపోయేటప్పటికి మనకి ఎంత వస్తుందో. ట్రిప్ కూడా 0 చేసేద్దాం, ఒకసారి సెట్ చేసి పెడతాను. ఇక్కడ నుంచి అయితే వాయిస్ రికార్డ్ కాలేదు మామ. ఇంకా ట్రిప్ అయితే 0 చేశాను, ఇప్పుడే చూపిస్తా. ఇంకో ట్రిప్ అయితే 0 చేశాను స్టార్ట్ అయ్యే ముందు. ఇది వచ్చేసి తుక్కుగూడ మామ, తుక్కుగూడ సర్కిల్ కాడికి వచ్చిన ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తా. ఇంకా ఇక్కడ నుంచి అయితే నాకు తుక్కుగూడ దాటి కొంచెం ముందరకు వచ్చినాక అక్కడి నుంచి సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోయింది మామ. మొత్తం జంగల్లోకి ఉంది ఇది కొంచెం. అక్కడ వెనకాల ఒక ఆయన అడిగితే స్ట్రైట్ వెళ్ళండి, సర్వీస్ రోడ్ ముందర కలుస్తుంది అనేసి అన్నాడు. అట్లా అని చెప్పి నేను వెళ్తూనే ఉన్నా. ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత చిన్న కాలువ లాంటిది ఉంది, చెరువు ఉంది చిన్నగా. అక్కడ నుంచి ముందుకు వెళ్ళదేమో అనుకొని లెఫ్ట్ సైడ్ చెట్ల మధ్యలోకి ఎంచి వెళ్దామని చూసిన నేను. ఇక్కడనే ముందర ఇక్కడ చిన్న కాలువలో కొందని చెప్పి లెఫ్ట్ సైడ్ వెళ్ళాను నేను చెట్ల మధ్యలోకి. ఇక్కడ నేను లెఫ్ట్కి వెళ్ళినా. ఇంకా మొత్తం చెట్లలోనే ఇట్లా ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాను మామ నేను. నాకైతే అక్కడ నుంచి ముందుకు వచ్చినాక రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి చూపించామా. నేను రైట్కి వెళ్ళిన, గూగుల్ మ్యాప్స్లో చూసుకొని రైట్కి వెళ్ళిన రోడ్ ఎట్టు కలుస్తుందో చూద్దామని. రైట్కి వెళ్ళాక ముందుకు కొంచెం ముందు ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాక నాకు నార్మల్ రోడ్ టచ్ అయింది.
ఇక్కడ నాకు నార్మల్ రూట్ వచ్చింది మామ. ఇది కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కాదు, శంషాబాద్ రూట్ ఇది. కొంచెం ముందరికి వెళ్ళాక నాకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఇప్పుడు శంషాబాద్ రూట్ ఎక్కుతాను నేను ఇది దాటిన తర్వాత. ఇప్పుడైతే నేను శంషాబాద్ రూట్ వచ్చాను మామ. ప్రజెంట్ ఇప్పుడు శంషాబాద్ రూట్లో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకొని సర్వీస్ రోడ్ ఎట్లా ఎక్కాలో చూసి, చిన్న సందులో నుంచి ఉంటుంది సర్వీస్ రోడ్కి ఎంట్రీ, అందులో నుంచి వెళ్ళిన. ఇక్కడ చిన్న సందులో నుంచి ఉంది మామ సర్వీస్ రోడ్కి కనెక్టివిటీ శంషాబాద్ రూట్లో. ఇక్కడ గుడి పక్క నుంచి ఉంది, ఇంకా ముందర ఉంది కదా అదే సర్వీస్ రోడ్. ఇంకా ముందుకు వెళ్తే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్ రోడ్లో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన సర్వీస్ రోడ్లోకి. ఇప్పుడు వచ్చిన లేక్ అయితే హిమాయత్ సాగర్ మామ. ఇది సర్వీస్ రోడ్ మనకి దీని పక్క నుంచి ఉంటుంది, హిమాయత్ సాగర్ రోడ్ పక్క నుంచి. చాలా పెద్ద ఉంది ఈ లేక్ కూడా. ఇదైతే నార్సింగ్ సర్కిల్ మామ. అక్కడ ముందర కనిపిస్తున్న రైట్ సైడ్లో కనిపిస్తున్న హోటల్లో నేను హోటల్ వెనక ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఎత్తడిది, అక్కడ పెట్టుకున్న ఛార్జింగ్ ఫస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక చిన్న సందు ఉంది మామ, అందులో నుంచి వెళ్ళాలి ఛార్జింగ్ స్టేషన్కి. ఇక్కడే ముందర రైట్ సైడ్లో ఉంది. నేను ఆల్రెడీ పెట్టుకొని స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ ఈ యొక్క కార్ అడ్డం పెట్టింది, హారన్ కొట్టగానే నవ్వి తీసింది పాపం. ఇక్కడ అందరూ ఇదే రోడ్ యూజ్ చేస్తారు ఈ లోపలికి రావడానికి. ఇప్పుడు వచ్చేసి లంచ్ చేద్దామని చెప్పి పక్కన ఆపుతున్నాం మామ. సర్వీస్ రోడ్ పైన పక్కన బాక్స్ తీసుకెళ్ళాను నేను. లంచ్ చేసేస్తా అక్కడే, చేసేసి స్టార్ట్ అవుతా. ఇంకా లంచ్ చేసిన తర్వాత నేను పటాన్చేరు వచ్చేసిన మామ. పటాన్చేరు దగ్గరలోనే ఆపుకున్నా. ఇక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అక్కడ నేను ఎక్కువసేపు పెట్టుకోలేదు ఇందాక లాస్ట్ టైం. ఇక్కడ వచ్చేసి 80% అయ్యేదాకా ఉండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. ఇక్కడ కూడా చిన్న సందులో ఉంది మామ ఛార్జింగ్ స్టేషన్. ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకున్నాను అక్కడ ఛార్జర్ కార్డ్ని. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను.
నేనైతే ఇక్కడ సర్వీస్ రోడ్ మీద సిగ్నల్ కూడా ఉంది మామ. ఇటు సైడ్ పటాన్ చెరువు టు మేడ్చల్ వెళ్ళే దారిలో సర్వీస్ రోడ్ పైన సిగ్నల్ కూడా ఉంది. నేను ఎప్పుడు నార్సింగ్ ఇటు సైడ్ వెళ్ళాను కానీ ఎప్పుడు నాకు సిగ్నల్ అవుతుంది. ఇక్కడైతే సిగ్నల్ కూడా ఉంది. మొత్తం ఓవరాల్లో నాకు అక్కడ ఒక్కతానే సిగ్నల్ అవుపించింది. కొంచెం ముందరకు వచ్చినాక సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోయింది. డైవర్షన్ ఉంది. ఆ డైవర్షన్లో మళ్ళీ ఇది కూడా సర్వీస్ రోడ్ లాగానే రైల్వే క్రాసింగ్ కూడా ఉంది సర్వీస్ రోడ్లో. ఇక్కడ మెడ్చల్ కాడ అయితే ఆగినాం మనము. ఛార్జింగ్కి ఇంటిసేపు ఏదైనా బండి ఉంటే పెట్టినాం మనం. ఇందాకనే 64 ఉంది, 65, 67 కానీ ఎక్కుదాము. నేను పొద్దున్న నుంచి వీడియో తీస్తే టైం మొత్తం వాయిస్ రాలేమమ్మ, వాయిస్ ఓవర్ కాలేదు. పొద్దున్న నుంచి వీడియో తీస్తూనే ఉన్నాను నేను గోప్రోలో, వాయిస్ రాలే అసలు. చూద్దాం ఒకసారి వాయిస్ ఓవర్ ఇద్దాం ఎట్లా వస్తుందో. ఈ వాయిస్ కూడా నాయిస్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. ఈ మైక్ ఎందుకు కూడా నాయిస్ ఎక్కువ వస్తుంది, చాలా వస్తుంది నాయిస్. మనకైతే ఛార్జింగ్ ఎక్కింది, 71% ఎక్కింది. స్టార్ట్ అయిపోతుంది. కిందపేట ఛార్జింగ్ చేసుకోవచ్చు. సెట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా నేను చెక్ చేసుకోలేదు. సర్వీస్ రోడ్ అయితే ఎక్కినామా మనం. ఇంకా నాన్ స్టాప్ పెద్దపూర్ పెట్టిపోదాం. మధ్యలో కొన్నిటికాడ సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోతుంది మా డైవర్షన్ చేస్తాం. ఓకేమో మనం షామీర్పేట వారార్ ఎగ్జిట్ కాడికి వచ్చినాం. ఎగ్జిట్ నెంబర్ 7 అనుకుంటా ఇది. మళ్ళీ ముందుకు వెళ్తే మనకి మనం ఇప్పుడైతే గట్కేశ్వర్ కాడ ఆగినాం ఛార్జింగ్కి. కెమెరా ఛార్జింగ్ అయిపోయింది. కెమెరాకి ఛార్జింగ్ పెట్టినాం. ఒకసారి హెల్మెట్ మీద చూడండి దోమలు, చాలా దోమలు. ఇంకా ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. 73% ఎక్కింది. ఇంకో 7% ఎక్కితే వెళ్ళిపోదాం మనం లాస్ట్. ఇంకో 20 minutes ఏముంది నాకు. ఎక్కడ స్టార్ట్ చేసిన అయితే అక్కడికి ఆదిపట్లకి, అక్కడికి వెళ్ళాక వీడియో పెడతాను. మనమైతే ఈ పెట్రోల్ బంకులనే పెట్టుకున్నాం. HP పెట్రోల్ బంక్ ఛార్జింగ్ అయిపోయింది. 75 ఎక్కింది. వెళ్ళిపోతుంది ఇంకా ఆదిపట్ల కాడ. మనమైతే బొంగళూరు గేట్ దాకా వచ్చేసాం. ఇటు పోతే బొంగళూరు గేట్ వస్తుంది, సర్కిల్ వస్తుంది. అటు పోతే వెనకలికి వెళ్తే ఊరు వస్తుంది. మనం సర్వీస్ రోడ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆదిపట్ల దగ్గర వచ్చేసినాం. ఇంకో 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే మొత్తానికి మార్నింగ్ స్టార్ట్ చేసిన కాడికి వచ్చేసినాం మామ. ఇంకో ఈ ముందర మనం స్టార్ట్ చేసినాం ఆ బ్లూ బోర్డు కాడ, కొంచెం ముందర బస్ స్టాప్ కాడ. 7:43కి రీచ్ అయినాం ఇక్కడికి మనం. మొత్తం ఓవరాల్ సర్కిల్కి వచ్చేసి 188 కిలోమీటర్స్ మనం తిరిగినాం మామ చుట్టూ, ఓవరాల్ చుట్టూ. ఒక్కసారి నేను అటు లైట్లోకి వెళ్ళి మాట్లాడతాను. రీచ్ అయిపోయినాము మళ్ళీ ఆదిపట్ల. మనం మార్నింగ్ ఛార్జింగ్ పెట్టిన కాడికే, ఛార్జింగ్ ముందర గల్లీలో పెట్టినాం మనము. వచ్చేసినాం. మార్నింగ్ 11కు ఏమో స్టార్ట్ చేసినాం మనం. 7:46 అవుతుంది ఇప్పుడు. 188 కిలోమీటర్స్ తిరిగినాం మనం మొత్తం ఓవరాల్ చుట్టూ సర్వీస్ రోడ్లో. దాంట్లో కొంచెం మనం ఛార్జింగ్ పెట్టినకి ఎక్స్ట్రా అయింది. నెక్స్ట్ డైవర్షన్కి కొంచెం ఎక్స్ట్రా అయింది. అవన్నీ మైనస్ చేసి చుట్టూ ఎంత వచ్చిందో నేను చెప్తామమ్మా. రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి.